నాయన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. జాగ్రత్తగా చదవండి. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించువాడు. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపునకు అసహించుకునేవాడు. చూడండి గ్రంథ జ్ఞానం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నాడు. శిక్ష అనేది మన తప్పిదములు చేస్తే, ఒకవేళ దేవునికి ఏమైనా మనము కొంచెం విరోధంగా ప్రవర్తిస్తే, ఈ లోకంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు మన మాటలు బట్టి శిక్షిస్తారా లేదా? టీచర్ గారు కూడా కొడతారా లేదా? ఈరోజు నాకు జ్ఞానానుసారంగా మాట్లాడుతుంది. తన యొక్క విషయం ఆలోచించినట్లయితే శిక్షను ప్రేమించిన వాడు జ్ఞానమును ప్రేమించాడు. జ్ఞానమని యేసుక్రీస్తు ప్రభు జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. మనం ప్రభుని ఎరిగిన వారమై ఉండాలి. మనం వచ్చిన ప్రతి శిక్ష వచ్చిందంటే ఒకటి మనం గమనించాలి. ఈ శిక్ష ఎందుకు వస్తున్నది? ఈ శ్రమ ఎందుకు వస్తున్నది? ఈ సమస్య నాకు ఎందుకు వచ్చినది? ఈ కుటుంబంలో కొన్ని ప్రత్యేక సమస్యలు దేనికి వస్తున్నది? నా ఇంటిలో సమస్య అయినా కానీ, ఒంటిలో సమస్య అయినా కానీ, ఏదైనా మొదట మనము ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే సరిచేస్తున్న వారిగా ఉండాలి. ఈరోజు జ్ఞాపకం చేసి వచ్చేదినా, ఈ రోజున మనకు మంచి జ్ఞానం కలిగిన దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు. అజ్ఞానంగా ప్రవర్తించకూడదు, జ్ఞానంతో మనం ప్రవర్తించేవారుగా ఉండాలి. ఈ రోజున ప్రభు అన్నమాట సండే స్కూల్ పిల్లలకు జాగ్రత్తగా జ్ఞానమైన ప్రభునుగా బాల్య సమయాలు వయస్సును జ్ఞానమందును దేవుని దయందును పెద్దల దయందును వర్ధిల్లుచు ఉండేను. చిచ్చవా సిలోహన మందిరములో, దేవుని మందిరమైన సన్నిధుల్లో అన్న తన కుమారుని మందిరములో ఉంచటం వలన విజయందును భక్తి ఎందును జ్ఞానవంతును మనము కూడా ఎదిగే వారిగా ఉంచాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలను నడిపించండి, సండే స్కూల్ పంపించండి, సిద్ధపరచండి. దేవునికి ఆశీర్వాదం మీ పిల్లల మీద ఉంటున్న బాల్యదిన ముందునే మీ పిల్లలను సండే స్కూల్ పంపించాలి. బాలుడు నరవసత్రం వానికి నేర్పము. చక్కటి అన్నమాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఈనాడు పిల్లలని దేవుని సన్నిధికి పంపించలేకపోవటం వల్ల కలిగే పరివాసం ఏంటంటే పిల్లలు పాడైపోతూ ఉన్నారు. బాల్యదిన మందినే నడపాలి, నడిపించాలి, ప్రార్థనలో నడిపించాలి, ప్రార్థనలో బలపరచాలని పిల్లలను మొదలగా తల్లిదండ్రులు